బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖానాపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా చైర్మన్ ను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ కు ఎన్నికల అధికారులు వత్తాసు పలకడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఖానాపూర్ ఇన్సిడెంట్ మీద ఫైనల్లీ బండి సంజయ్ స్పందించినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఏదైతే కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తున్నాం. ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు చైర్మన్ పదవిని కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక విమర్శ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం పైన ఖచ్చితంగా మాకు బీజేపీకి ఖచ్చితంగా అక్కడ ఉన్న చైర్మన్ పదవి మాకు ఇవ్వాలనేది కూడా బండి సంజయ్ ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అనేది కూడా ఒక ప్రధాన విమర్శ చేస్తా ఉన్నారు. నిబంధనలకు ఉల్లంఘిస్తున్న ఎన్నికల అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ ఖానాపూర్ ఎలక్షన్ అంటే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎందుకు ప్రకటించట్లేదు, ఇప్పటికీ బీజేపీకి మాకు ఎక్కువ మద్దతు ఉందనేది కూడా ఎక్కువగా మెజార్టీ ఉందనేది కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. శివాని, థ్యాంక్ యూ ప్రశాంత్.